చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని చెట్ల తిమ్మాయిపల్లి సాజు తండాకు చెందిన మాలోతు లలిత ఈ నెల 11వ తేదీన బ్యాంకు నుండి డబ్బులు తెస్తానని ఇంట్లో నుండి వెళ్లిన మాలోతు లలిత ఇంటికి తిరిగి రాకపోవడంతో ఈ నెల 14వ తేదీన చేగుంట పోలీస్ స్టేషన్లో మాలోతు లలిత కూతురు జరుపుల దేవి ఫిర్యాదు చేశారు. తప్పిపోయినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 5 రోజుల్లోనే చేగుంట పోలీసులు కేసును ఛేదించారు. కేసు ఛేదించేందుకు కృషి చేసిన రామాయంపేట సిఐ వెంకట్రాజా గౌడ్, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, కానిస్టేబుల్ భాస్కర్, గటేష్, రమేష్, హోంగార్డ్ హర్షధన్లో తూప్రాన్, డీఎస్పీ వెంకటరెడ్డి అభినందించారు. రివార్డు కూడా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. నేరస్తుల నుండి 2 బైకులు, 3 సెల్ ఫోన్లు, దొంగిలించిన వెండి బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు. 5 రోజుల్లోనే కేసు ఛేదించడం చాలా అభినందనీయమని, కేసు ఛేదించేందుకు కృషి చేసిన సిఐఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్లను తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి అభినందించారు. చేయకుండా బయటికి వచ్చారు హెడ్ క్వార్టర్ పాస్ అయిపోయాడు. ఇలాంటి రెండవ ఇలాంటి రెండవ కేసు బాడీ తర్వాత ఇంతకుముందు జరిగే టీచర్ ఈ నెల 14వ తారీఖు జరుపుల తేదీగానే లేడీ మాలోతు లలిత కనబడట్లేదు. 11వ తారీఖు ఇంట్లో నుంచి మాతాయిపేటకి వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసుకొని వస్తారని చెప్పి కనబడలేదని చెప్పి చేగుంట పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వగా దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత చేగుంట ఎస్ఐ గారు, మన రామాయంపేట సిఐ గారు, వల్లెపు కనకయ్య అండ్ వల్లెపు ప్రమిళ వాళ్ళిద్దరినీ నిన్న మార్నింగ్ అదుపులోకి తీసుకొని విచారించగా ఈ వల్లెపు ప్రమిళ, వల్లెపు కనకయ్య వాళ్ళిద్దరు కూడా వడ్డల కులస్తులు. వాళ్ళు గనుపూర్ విలేజ్ తూఫాన్ మండలం. వాళ్ళిద్దరికీ ఈ ఆమె ఇక కళ్ళుదూకు నగరం దగ్గర అక్కడ తూఫాన్లో పరిచయం 20 డేస్ బ్యాక్ నుంచి పరిచయం ఉంది. లాస్ట్ మంగళవారం రోజు అక్కడ మన ఇది తూఫాన్ సంతా జరిగినప్పుడు మంగళవారం రోజు ఈమె అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుని కలవడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ వల్లెపు కనకయ్య ఫోన్ చేసినప్పుడు నేను యాదగిరి కూడా వెళ్ళాలి, తీసుకెళ్ళమని చెప్పేసి నేను అడిగాను. అడిగితే అప్పుడు వాళ్ళు ఈమె మీద అప్పుడు పోయినప్పుడు మీద ఇవన్నీ వస్తువులు ఉండేవి, మన వెండి వస్తువులు, గోల్డ్ వస్తువులు ఉంటే వీళ్ళని దొంగతనం చేసి ఈమెను ఏదైనా చేసి దొంగతనం చేసిన ఉద్దేశంతో ఆ ముగ్గురు ఈమె మార్నింగ్ 11వ తారీఖు మార్నింగ్ అక్కడికి వెళ్ళి 11 గంటలకు వెళ్తే ఆమె తీసుకొని యాదగిరిగుట్ట తీసుకొని వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో జగదేవిగుట్ట ఏరియాలో జగదేవ్పూర్ ఏరియాలో సైడ్కు మన పీళ్ళపల్లి దగ్గరలో కొన్ని బీర్లు తీసుకున్నారు. బీర్లు తీసుకొని పోయి ఒక ఫారెస్ట్కి తీసుకుపోయి బీర్ తాగించిన తర్వాత ముగ్గురు బీర్లు తాగిన తర్వాత ఈమెని చంపేసి, ఎలా చంపేసిందంటే స్ట్రాంగులేషన్ చేసి చంపేసేసి ఆమె మీద ఉన్న వస్తువులన్నీ తీసుకొని వీళ్ళు రిటర్న్ రావడం జరిగింది. వచ్చి ఏం చేశారంటే వచ్చిన వస్తువులు ఉంటాయి కదా, వస్తువుల్ని ఇక్కడ మన తూఫాన్లో ప్లాన్ బ్రోకర్స్కు కుదువబెట్టిన వస్తువులతో కుదువబెట్టిన వాటి నుంచి మళ్ళీ ఒక మోటార్ సైకిల్ కూడా కొనుక్కున్నాం. కుదువబెట్టిన దాంట్లో అక్కడనే ఒక ఫైనాన్స్లో ఒక మోటార్ సైకిల్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు మనం ఆమెను అరెస్ట్ చేసి నిన్న మొత్తం బాడీని వాళ్ళే మనకు బాడీని లీడ్ తీసుకుపోయి వాళ్ళు బాడీని చూపించారు. బాడీని సిఐ గారు, ఎస్ఐ గారు పోయి రిక్వెస్ట్ చేసి పిఎంఈ కూడా కోరగిరిలో కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఈ వస్తువులు మన రికవరీ చేయడం కూడా జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాన్ బ్రోకర్కి సంబంధించిన చిట్టీలు తీసుకొని ఆ ప్రాన్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు కూడా రికవరీ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 10
ఒక వాల్యూ ఉంటుంది మొత్తం కలిపి 60 తులాలు పెట్టి 3 గ్రాములు జిద్దుడు జిద్దుడు 3 గ్రాములు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ మోటార్ సైకిల్ ఈయన యూజ్ చేసిన మోటార్ సైకిల్ ప్లస్ వీడు కొన్న మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకుంటారు. 33,000 రూపాయలు కానీ వాళ్ళ కుదురు పెట్టినప్పుడు 24,000 ఇచ్చారట. కుదురు పెట్టినప్పుడు వెంకటరాజు గౌడ్, చైతన్య కుమార్, మన ఎస్ఐ గారు, సత్తయ్య, భాస్కర్, వెంకటేష్, రమేష్ అండ్ మహేష్, హోంగార్డ్ హర్షదులు కూడా కష్టపడి వాళ్ళ టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. తొందరగా డిటెక్ట్ చేయడం జరిగింది. మిస్సింగ్ కేసులో ఇంత తొందరగా డిటెక్ట్ చేయడం కూడా మాకు ఇబ్బంది ఉంటుంది. తొందరగా డిటెక్ట్ చేయడం జరిగింది. 3-4 డేస్ ఇంత బిజీగా ఉండి మనం అన్ని వేరే కార్యక్రమాలు కూడా ఈ మధ్యలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాం కూడా చేశారు. ఇబ్బంది